నమస్తే అన్న, అందరికీ నమస్కారం. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ వందలాది నౌకలైతే నిలిచిపోవడం జరిగింది. భారతదేశానికి సంబంధించి కూడా 20 నుంచి 30 నౌకలు చమురు కానీ లేకపోతే గ్యాస్ తీసుకొని వస్తూ ఉన్న నౌకలు అక్కడైతే ఆగిపోవడం జరిగింది. అలాగే ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ విదేశాంగ మంత్రి మనం చూసుకుంటే కానీ భారతదేశానికి సంబంధించిన జాతీయ జెండాతో వస్తే ఆ యొక్క నౌకలకు అనుమతినిస్తామని చెప్పారు. ఇప్పటికే 2-3 నౌకలు హార్ముజ్ జలసంధిని దాటి ఇండియాకు చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ దీనిని ఆర్థికంగా మార్చుకుంటూ ఉందన్నమాట. హార్ముజ్ జలసంధిని దాటుతూ ఉన్న నౌకలకు టోల్ ఫీజు విధిస్తూ టోల్ ఫీజునైతే వసూలు చేస్తూ ఉందని చెప్పేసి తాజాగా సమాచారం అందుతూ ఉంది. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్ళే ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సేఫ్గా వెళ్లేందుకు ఒక చమురు నౌక $2 మిలియన్ అంటే 18,70,00,000 రూపాయలు చెల్లించినట్లు లాయిడ్స్ లిస్ట్ వెల్లడించింది. ఇండియా, మలేషియా, చైనా, పాకిస్తాన్తో సహా పలు దేశాలు తమ నౌకలకు సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్తో చర్చిస్తూ ఉన్నట్టు తెలిపింది. ఇప్పటిదాకా 9 నౌకలు ఇరాన్ తీరం నుంచి వెళ్ళినట్లు పేర్కొందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ హార్ముజ్ జలసంధి ఏ నౌకైనా దాటాలంటే కానీ దానికి టోల్ విధించాలని చెప్పేసి ఇరాన్ ఆలోచిస్తూ ఉందన్నమాట. దీని ద్వారా ఇప్పటి వరకు తాము యుద్ధంలో నష్టపోయిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని కొంతవరకైనా రికవరీ చేసుకునే విధంగా టోల్ విధించాలని చెప్పి ఇరాన్ ఆలోచిస్తూ ఉంది. దానికి సంబంధించి ముందడుగులు వేస్తూ టోల్ వసూలు చేస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.